శివకృష్ణను మొదటిసారి ఇక్కడే చూశాను, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఆయనకంత ముందే ఆయన అక్షరాలతో పరిచయం నాకు. సాహిత్యానికి ఎంత శక్తి ఉందో చూసినరా. వ్యక్తులు ప్రత్యక్షంగా చూసుకోకున్నా ఎంత ఆత్మీయంగా అనిపించటం. ఇప్పుడు మనం లోకంలో చాలామంది, గురజాడ అప్పారావు గారిని నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన మన ఇంటి ఆత్మీయ నేస్తంలాగానే ఉంటాడు. కవిత్వానికి సాహిత్యానికి అంత శక్తి ఉంటుంది. కవిత్వానికి ఉండే గ్లామర్ కూడా ఇంకా దేనికి ఉండదు. ఒక సినిమా యాక్టర్ ఇవాళ సినిమాలో ఆ 3 గంటలు మనం బాగుంటుంది, తర్వాత మర్చిపోతాం. ఒక పద్యాన్ని మర్చిపోం, అది ఎప్పటికీ హృదయంలో ఉంటుంది. శివకృష్ణ నాకు తన మాన్యుస్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ఈ పుస్తకం పంపాడు. నేను కొన్ని చూశాను. అతను విశాఖపట్నం వాడనుకున్నాను నేను. విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలో పనిచేస్తాడు. చాలా చిన్నవాడు. నీ వయస్సు ఎంత అంటే 27 సంవత్సరాలు అన్నాడు. రఘురామ్ గారు అన్నట్టు నానీలు ఆవిర్భవించి 27 ఏళ్ళు అయింది. అతని వయసు కూడా 27 ఏళ్ళే. అంటే ఇక్కడ నానీలు పుడుతున్నప్పుడు అక్కడ ఆయన జన్మించాడనమాట. ఇదొక అందమైన గుర్తు. అంటే రఘురామ గారు అన్నట్టు వీటి రజతోత్సవం 2 ఏళ్ల కిందనే జరిగి ఉండాల్సింది. ఇప్పుడైనా చేద్దామని రఘురామ్ గారి ఆత్మీయ పట్టుదల. సూర్య ధనంజయ గారు మన ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్గా చేశారు. ఎందరో స్టూడెంట్స్కి ఆమె అమ్మ కాని అమ్మ. ఆమెను చూడగానే అందరికీ ఎంతో ఆత్మీయ భావం. నిజంగా మాతృవాత్సల్యంతో ఆమె విద్యార్థులను చూస్తుంది. నేను ప్రత్యక్షంగా చూశాను. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఉన్నప్పుడు ఆమె కొత్తగా చేరింది. వటుడింతై అన్నట్టు ఈరోజు విక్రమ స్ఫూర్తితో ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగులాగా వ్యాపించింది. ఆమె సూర్య ధనంజయ కాబట్టి మంచి మనస్సు. తర్వాత మన పోరెడ్డి రంగయ్య గారు డాక్టర్ బడి నానీలని రాశాడు ఆయన చాలా రోజుల క్రితం. ప్రతిదీ ఎంత బాగుంటుందో చెప్పలేదు. అప్పుడు ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆయనను పిలిచి సన్మానించాడు ఆ బడి నానీలు రాసినందుకు. ఆయన స్వయంగా మొత్తం నల్గొండ జిల్లాలో భువనగిరి నుంచి జనగాం దాకా ఆ బెల్ట్ అంతా అతని ప్రోత్సాహము పొందని కవులు రచయితలు లేరు. చాలా తన వ్యాసంగాన్ని పక్కన పెట్టి కూడా ఇతరులకు తోడ్పడే వ్యక్తి మన డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు. కుడికాల వంశీధర్ ఇవాళ ఈ సభలో పద్యం మన శివదైతే, పద్యం శివకృష్ణదైతే, నేపథ్యం అంతా కుడికాల వంశీధర్దే. వీళ్ళు సాఫ్ట్వేర్ సామాన్యులు కాదు వీళ్ళు. నాకు అది కూడా ఒత్తడం తెలియదు, అంటే మాట్లాడడం తెలుసు అంతే తప్ప వీళ్ళకి అందులో ఉండే ప్రపంచం అంతా తెలుసు వీళ్ళకు. నాకు ఆ సెల్ ఫోన్ వీళ్ళు అవి పట్టుకుంటే మన వరాహ అవతారంలో వరాహమూర్తి భూగోళాన్ని ముట్టి మీద పెట్టుకున్నట్టు ఉంటారు వీళ్ళు. ఆ ల్యాప్టాప్లు అవి ఇవి చూస్తే అతను బాగా శివకృష్ణను ప్రోత్సహించాడు. ఇవాళ అతను ఊరికి వెళ్ళవలసి ఉండే, కానీ శివ మీద ప్రేమతో
అతను వచ్చాడు. శుంకరి కృష్ణప్రసాద్ తను కవి నా చిన్ని హృదయం అనే నాణేల సంపుటి రాశాడు. చాలా ప్రతిభావంతుడు. ఇంకొక నాణేల పుస్తకం కూడా వస్తుంది. నాణీల్లోకి ప్రవేశించిన వాళ్ళల్లో ఈ యువకులు, మొదటిసారి ప్రవేశించిన వాళ్ళు, వయోధికులు, పెద్ద కవులు అందరూ అన్ని రకాల వాళ్ళు అందులో ప్రవేశించి తమ కవిత్వం పట్ల తమ అభినివేశాన్ని చాటుకున్నారు. ఈ అబ్బాయి నాకు పంపితే ఇతను విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ వాడే, అంటే కరీంనగర్ వాడు. నేను అడిగా నీ వయసు ఎంత అంటే చెప్పాడు నా 27 ఏళ్ళని. సముద్రం విశాఖపట్నంలో ఉన్నది ఏమిటి? సముద్రమే, బంగాళాఖాతం. అన్ని సముద్రాల్లో బంగాళాఖాతం. నేను 60 ఏళ్ల క్రితం మొదటిసారి చూశాను సముద్రాన్ని, బంగాళాఖాతాన్ని, బే ఆఫ్ బెంగాల్. అట్లే దాన్ని పట్టుకొని పోతే కలకట్టాకి పోతాం మనం. సో అది అన్ని సముద్రాల కంటే చాలా అలలు, పెద్ద పెద్ద అలలు ఉండే సముద్రం అది. అందుకనే తెలుగువారికి ఆవేశం ఎక్కువ అని అందుకే అంటారు. సముద్రం యొక్క స్వభావం మనుషులకు వస్తుంది. వైజాగ్లో నేను బిఏ సెకండ్ ఇయర్లో ఉండగా నేను వెళ్ళాను. అక్కడ ఒక ప్రొఫెసర్ గారికి అతిథిగా, చిన్న కుర్రాడిగా. సముద్రమే, ఇంకా వాళ్ళ ఇల్లు సముద్రం. ఆయన ప్రొఫెసరు తుమ్మల వేణుగోపాలరావు అని, కృష్ణాబాయి గారి ఇంట్లో. సముద్రం వాళ్ళ ఇంట్లో ఏ రూమ్లో నిలబడ్డా సముద్రం హోరే వినిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి వాళ్ళకు ఫోన్ చేస్తే ఫోన్లో కూడా సముద్రం హోరే వినిపిస్తుంది. అంత థ్రిల్ అది. సముద్రం చాలా పెద్దది. ఇతను అక్కడ ఉద్యోగం అవసాన ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా బాధ్యత గలవాడు. 2 తమ్ముళ్ళు ఉన్నారు అతనికి. వాళ్ళ అన్నలు, ఒక అన్న ఒక తమ్ముడు. వాళ్ళ తండ్రి గారి ఫోటో అక్కడ ఉంది, అంతేనా? తండ్రి గారి ఫోటో. నువ్వు ఆస్తులు సంపాదిస్తే తండ్రి గారి ఫోటో పెట్టుకోవు. ఎప్పటికీ తరగని ఆస్తిని సంపాదించావు ఇవాళ నువ్వు, అంతే కదా? కవిత్వానికి అంత శక్తి ఉంటుంది. ఇతను చూస్తుంటే అతన్ని ప్రింట్ చేయించుకున్నాడు. నేను అన్నాను, మరి అక్కడ వైజాగ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. డాక్టర్ రఘురామారావు గారు అని డాక్టర్ గారు. నేను వారికి చెప్తా అక్కడ చేయించుకుంటాను, నాకు ఇక్కడ ఎవరు తెలియదు సార్ అన్నాడు. అతనికి టైం కూడా ఉండదు పాపం. సాయంత్రం ఫోన్ చేస్తేనే దొరుకుతాడు. మరి ఇక్కడ హైదరాబాద్ చేసుకుంటాం. మరి హైదరాబాద్లో ఎవరైనా వస్తారా? అప్పుడు నేను రఘురామ్ గారిని రిక్వెస్ట్ చేశాను. చిన్న కుర్రాడు అంటే నాలాంటి వృద్ధునికి, నాకు 75 ఎంటర్ అయినాయి. ఆ అమృతోత్సవాన్ని కూడా రఘురామ్ గారే చేశాడు. 27 అంటే నాకు చిన్న కుర్రాడి కిందనే లెక్క. మా మనవాడు కంటే కొంచెం పెద్దవాడు. సో మరి చేస్తావా అంటే అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, నేను ఎక్కడే చదువుకున్నా అని అన్నాడు. ముఖ్యంగా ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను నేను. సామాన్యం కాదు. హైదరాబాద్ లాంటి అంతులేని జనం ఎడారిలో ఇట్లాంటి మొక్కలు మొలిపించడం అంత ఈజీ కాదు. అందులో ఇక్కడ రావాలన్నా ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ దూరాలు, ఇవన్నీ. నేను అన్నాను, నీకు ఒక లీవ్ పోతుంది కదా, అందుకని సండే పెట్టుకొని. అందుకని ఈ సండే మార్నింగ్ పెట్టుకున్నాడు అన్నమాట. ఇది స్థూలంగా ఇది
నానీల వీళ్ళ తండ్రి గురించి ఒక నాని రాశాడు. ఏమిటంటే, ముప్పై ఏడు, నాన్న గుండె ఎంత బరువో, నాన్న గుండె ఎంత బరువో నాన్న చొక్కా తొడుక్కున్నాకే తెలిసింది. ఎంత 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 డెప్త్ ఉంది చూడు. 4వ పేజీలో నేను పర్వతాన్ని అధిరోహించిన వాణ్ణి, నేను పర్వతాన్ని అధిరోహించిన వాణ్ణి, నాన్న భుజాలపై ఎక్కినప్పుడు. చూసారా, పిట్ట కొంచెం అని అంటామే, కూత మాత్రం మహాఘనమైంది. ఒకటి రెండు ఇక్కడ చాలా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. సముద్రము మన మనుషులకు ఉన్నట్టు దానికి ఒక మూడ్ ఉంటుంది. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు, పొద్దున 5 గంటలకు ఒక రకంగా ఉంటుంది, 6 గంటలకు ఒక రకం ఉంటుంది, 9 గంటలకు ఒక రకంగా ఉంటుంది. దాని మూడ్స్ అన్నీ మారిపోతుంటాయి. మనం అట్లాగే కదలకుండా నిలబడితే కానీ. నేను అట్లా సముద్రాన్ని బాగా అనుభవించాను. నేను సముద్రానికి ఉండే మూడ్స్ అన్నిటి మీద ఈయన కవిత్వం రాశాడు. అందుకే సముద్ర నానీలు అని నేను పేరు పెట్టాను. ఏమంటాడంటే, నాకు సముద్రానికి రోజు పోటీ, నాకు సముద్రానికి రోజు పోటీ, సూర్యోదయాన్ని ముందెవరు చూస్తారని. అట్లా ఆకాశం తొడిగిన చుక్కల చొక్కాకి ఊహించుకోండి. ఇది 4 లైన్లే ఉంటాయి. ఇందులో 4 లైన్లే ఉంటాయి, కానీ ఫస్ట్ 2 లైన్స్ ఒక అంశం, సెకండ్ 2 లైన్స్ మరో అంశం. మొదటి దాంట్లో కవి ఒక స్టేట్మెంట్ చేస్తాడు, సెకండ్ దాంట్లో దానికి వ్యాఖ్యానప్రాయంగానో సమర్థకంగానో ఒక మాట అంటాడు. ఆ మాట ఎంత గట్టిదైతే ఆ నాని అంత బాగా పేలుతుంది. ఇది నాని యొక్క టెక్నిక్. ఏ కవిత్వానికైనా ఇదే టెక్నిక్. రాను రాను ఆరోహణ క్రమంలో ఉంటుంది. ఆకాశం తొడిగిన చుక్కల చొక్కాకి ఊహించుకోండి, ఆకాశం చుక్కల చొక్కా తొడుక్కుంది, దానికి ఒకటే గుండి నిండు జాబిలి అన్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత మంచి ఊహ ఉందో చూడండి. నేను 27 ఏళ్ల క్రితం రాసినప్పుడు ఈ మన విశాఖపట్నం సముద్రం ఎంత గొప్పదంటే, చలం గారు, చలం పేరు వినే ఉంటారు మీరు, గుడిపాటి వెంకట చలం, ఆయన మ్యూజియంస్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఎంత బాగా రాశాడంటే, అక్కడ లైట్ హౌస్ ఉంటుంది, 2 లైట్ హౌస్, అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి. రాత్రిపూట లైట్ హౌస్ ఇట్లా లైట్లు ఇట్లా వస్తాయన్నమాట, 2 కలుస్తాయి ఒక చోట. ఆయన ఏమన్నాడంటే, బంగాళాఖాతం మీద లైట్ హౌస్ లైట్లు ఎట్లున్నాయంటే అలలను ఆశీర్వదించే దేవతా హస్తాల్లాగా ఉన్నాయి అన్నాడు. అసలు ఊహించండి ఎంత బాగా అన్నాడు. నాకు అది గుర్తొచ్చింది. ఈ హైకు అనే మీ మాట విని ఉంటారు మీరు. కవిత్వం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారా ఇందులో? కవిత్వం చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 5-6 హైకు ఉన్నారు కదా. హైకులో 3 లైన్లు ఉంటాయి, 5, 7, 5 అంటే 17. అందులో తెలుగు భావం అందులో పట్టలేదు శాంతారావు గారు.
అందుకనే మన ముందు గాలినాసరెడ్డి అనే అతను మంచి నాణీలు రాశాడు ఒక 10. తర్వాత ఇస్మాయిల్ గారు చాలా పెద్ద కవి, ఆయన రాశాడు కానీ ఆయన అవి పాటించలేదు, 17 అక్షరాలు పాటించలేదు. కారణం ఏంటంటే తెలుగు భావం అందులో పట్టదు, హైకులో పట్టదు. ఎందుకు పట్టదంటే అది చైనీస్లో పుట్టి, చైనా భాషలో పుట్టి జపనీస్లోకి వెళ్ళింది. వాటిని చిత్రలిపి, అది చిత్రలిపి అంటే పిక్టోరియల్, అంటే ఒక్కటే అక్షరానికి 4-5 అర్థాలు ఉంటాయి, అది పిక్టోరియల్. అందుకని అది ప్రపంచమంతా అది బాగా వ్యాపించింది. ఏది హైకు. తెలుగు భావం అట్లా, తెలుగు భావం పట్టలేదు, అది అక్కడికే అయిపోయింది. ఒకవేళ అంటే దాన్ని పాటిస్తూ హైకు రాయడం కష్టం, 17 అక్షరాల్లో తెలుగు భావం పట్టదు. అందుకని నేను అప్పుడు అవన్నీ చూసి 20 అక్షరాలు, 20 అక్షరాల కంటే తగ్గకూడదు, 25 అక్షరాల కంటే మించకూడదు. అంటే 5 అక్షరాల వెసులుబాటు ఉండాలి. ఫిక్స్డ్ మీటర్ కాదు, అది చేంజింగ్ మీటర్. సిపి బ్రౌన్ ఏమన్నా అంటే వీటిని ఫిక్స్డ్ మీటర్ కాదు. మనం కూర్చునే కుర్చీ మనకంటే కొంచెం పెద్దగా ఉండాలి, అంటే మెసులుతందుకు జాగా ఉండాలి. ఫిక్స్డ్గా ఉన్నాం అనుకో అట్లా రోబోలాగా ఉంటాం. కాబట్టి ఆ మార్పును నేను తెచ్చానన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకా 2 ఉన్నారు. నానీళ్ళు తర్వాత హైకుల్లో ఏమైందంటే ఒక ఇమేజరీ, భావచిత్రాల దగ్గరనే ఆగిపోయింది. తీగ మీద పిట్ట కిచకిచ అంతే. ఒక పిక్చర్, ఒక చిత్రం, ఒక ఇమేజరీ ఉంటుంది. నానీల్లో అంతటితో ఆగిపోదు అది. నానీల్లో ఏముంటుందంటే జీవితం ఉంటుంది. జీవితం చాలా పెద్దది. కాబట్టి జీవితాన్ని బొక్కెన్లతో పైకి ఎత్తిపోసేది నాని ప్రక్రియ. కాబట్టి మన అమ్మాయి చెప్పినట్టు 560 నాని సంపుటాలు వచ్చినాయి ఇప్పటి వరకు. అందులో అది కొంత మద్దాల రఘురామ్ గారిని కూడా రుణపడింది అది, ఆ ప్రక్రియ. దాదాపు 1000-2000 మంది పుస్తక రూపంలో రాకుండా ఆయా పత్రికల్లో రాసిన వాళ్ళు ఉన్నారు. ఇది తెలుగును, యువకుల్లో తెలుగు క్రమంగా పోకుండా ఇది కాపాడుతుందని నా అనుభవం. ఇంట్లో ఒక వాతావరణం వస్తుంటుంది, ఒక్కొక్క నానీల్లో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ దృష్టితో ఇవాళ కొక్కుల శివకృష్ణ చిరంజీవి చాలా చాలా ధనవంతుడేం కాదు, అక్కడ ఉద్యోగం చేసుకునేట ఆయన. కవిత్వం అంటే ఎంత ఇష్టమో చూడు. ఈ ఇష్టమే నిన్ను ముందు చాలా మంచి గొప్ప కవిగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.